మన గండిపేట్ మండలంలో మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఇప్పుడు మన కాంగ్రెస్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మన కాంగ్రెస్ పార్టీ సీఎం ఉంది ఇప్పుడు పాలన. మరి ప్రకాష్ అన్న టీఆర్ఎస్లకి వెళ్ళి వచ్చిండు మన కాంగ్రెస్లకు. మరి స్టేట్మెంట్లు ఏమో టీఆర్ఎస్లనే ఉన్నామన్నట్టుగా వస్తున్నది. మరి ఇప్పుడు మన కాంగ్రెస్ పెద్దలు ఎంతోమంది ఉన్నారు మన గండిపేట మండలంలో. మరి మన రాయన్న నియోజకవర్గంలో మన ఈ గుడ్డి మల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మన టీఆర్ఎస్ మనిషిని అతన్నే పెట్టడం జరిగింది. మరి మన కాంగ్రెస్ నాయకులు ఇంతమంది ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీలో. మరి ఎమ్మెల్యే గారి మనిషిని పెట్టడం ఏంది, టీఆర్ఎస్ మనిషిని. మరి మన కాంగ్రెస్ సీఎం ఉండి మన కాంగ్రెస్ మనిషిని పెట్టకుండా మరి ఎమ్మెల్యే మనిషిని పెట్టడము మన కాంగ్రెస్ పార్టీ ఉన్న పెద్దల నిర్లక్ష్యం అది. దయచేసి ఎందుకంటే ఆలోచించాలి మన కాంగ్రెస్ పెద్దలందరూ. మరి మన నరేంద్రన ముద్రాజ్ గారు మన కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నారు, మన జ్ఞానేశ్వరన్న గారు ఉన్నారు. మరి వీళ్ళు మరి ఇలా పెడుతుంటే మరి మరి మన కాంగ్రెస్ మనిషిని పెడితే బాగుంటుంది దయచేసి. ఎందుకంటే మన కాంగ్రెస్ పెద్దలు ఆలోచించాలన్నా. మరియు మన కిస్మత్పూర్లో మన యూనివర్సిటీ రాజేంద్రనగర్ వెళ్ళే గేటు మరి హాలిడే వచ్చిందంటే ఆ గేటు బంద్ చేస్తారు. మరి ఆ గేటు మరి అప్పట్లో ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు మరి దాని మీద అసలు ఏది గేట్ అనేది పెట్టడం లేదు. మరి ఇప్పుడు మన రాయన్న నియోజకవర్గం ఎమ్మెల్యే మన ప్రకాష్ అన్న మరి దాని గురించి చర్య తీసుకొని మరి ఎందుకంటే అప్పట్లో 2 ఏళ్ళ కింద పెట్టారు టీఆర్ఎస్ పీరియడ్లో. మన కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఆ గేటు తీయాలి. అవసరం అనుకుంటే అక్కడ రాజన్న రోడ్డు మీద ఎవరైనా మందు బాబులు తాగుతుంటే కూడా మరి అక్కడ సీసీ కెమెరాలు పెట్టండి. ఎవరైనా అలా మీకు వ్యతిరేకంగా తాగడం కానీ ఏదైనా జరిగితే వాళ్ళ మీద సీసీ కెమెరా పెట్టి కేసులు పెట్టండి దయచేసి. ఎందుకంటే ఆ గేటు 24 అవర్స్ కుల్ల పెడితే మాకు అత్యవసరము ఏదైనా ఎమర్జెన్సీ అపాయం ఉన్నప్పుడు కూడా మాకు ఆ రోడ్డు మేము యూజ్ చేసుకుంటామన్నా. ఇక్కడ చుట్టుముట్టు గ్రామాలు బుద్వేల్, బండ్లగూడ, హిమాసార్, దర్గా ఇవన్నీ విలేజ్లకు మాకు దగ్గర ఉంటుంది అది దయచేసి. మరియు మన కిస్మత్పూర్లో మన రాయన్న నియోజకవర్గంలో గండిపేట మండలంలో మరి పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్లకు 60 గజాల స్థలాలన్నా. ఎందుకంటే రేపు మున్సిపల్ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎందుకంటే మన నిర్లక్ష్యం చేయొద్దు. మన జూబ్లీస్లో ఎలా జరిగిందో అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి 5 లక్షలు అంటారు. జాగా లేని వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. ప్రతి గ్రామంలో 500 మందికి గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి, కబ్జాలు చేస్తున్నారు అందరూ. 500 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి మరియు 500 మందికి ఈ ఇందిరమ్మ ఇల్లు సౌకర్యం ఇచ్చే ఏర్పాటు చేయాలి మన కాంగ్రెస్ పెద్దలు. మరియు మన భర్త చనిపోయిన వాళ్ళకు, ఈ 65 ఏళ్ళు దాటిన వాళ్ళకు పింఛన్లు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నారు. మరి ఆ పింఛన్లు కూడా 2000 నుంచి 4000 రూపాయలు చేయాలి వాళ్ళకు. మరి ఆ మహిళల పెళ్లిళ్ళు అయితే ఆడపిల్లలకు తులం బంగారము మరి 2500 వాళ్ళకి ఇస్తామని అన్నారు పాలనలో. మరి ఇవన్నీ మన కాంగ్రెస్ పార్టీ సీఎం గారికి తెలియదు ఆయనకు. ఎందుకంటే ఇవన్నీ ఇస్తేనే మన సర్పంచులు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు గెలిచే అవకాశం ఉంటుందన్న దయచేసి. ఎందుకంటే ఇవన్నీ ఇస్తేనే మన కాంగ్రెస్ పెద్దలు న్యాయం ఉంటుంది. ఎందుకంటే వీరు రేపు గెలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే జూబ్లీస్లో జరిగినట్టే మన దగ్గర కూడా అలానే జరుగుతుందన్న దయచేసి కాంగ్రెస్ పెద్దలు ఆలోచించి ఇవన్నిటికీ సీఎం గారికి విన్నవించాలని కోరుతున్నాను. మన్నేమో నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మరియు రేషన్ కార్డులు ఇవ్వాలి, రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలన్నా. జై హింద్.